విజయవాడలోని కృష్ణా నదిలో బోధిసిరి పడవపై పున్నమి ఘాట్ వద్ద మల్లెతీగ సాహిత్య సేవ సంస్థ ఆధ్వర్యంలో కృష్ణా తీరం కవితాహారం కవి సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. నవతరపు కవిత్వాన్ని భద్రపరిచేందుకు అమరావతి ఒడిలో ప్రవహించే కృష్ణమ్మకు 51 మంది కవులు కవితా హారతి సమర్పించారు. ఈ కార్యక్రమానికి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కృష్ణా తీరం కవితాహారం పేరుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ అదేవిధంగా కృష్ణా జిల్లా యంత్రాంగం కలిసి సంయుక్తంగా నిర్వహించినటువంటి కార్యక్రమం. మల్లెతీగ సాంస్కృతిక సంస్థ ఇందులో ప్రధాన భాగస్వామి. ఈ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళలకి, కళాకారులకి, రచయితలకి, కవులకి కూడా సముచిత స్థానం ఇవ్వాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. కల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రిగా ఈ రాష్ట్రంలో గడిచిన 18 నెలల కాలంలో ప్రతి చోట కూడా ఈ రకమైనటువంటి ఉత్సవాలను నిర్వహించుకోవడం, తద్వారా స్థానికంగా ఉన్నటువంటి కళాకారుల్ని, కళారూపాలు ఏవైతే ఉన్నాయో జానపద కళలు కానీ ఇతరతర కళలు, వాటన్నిటినీ కూడా అందులో భాగస్వాములు చేయటం, తద్వారా రాష్ట్రం మొత్తం కూడా పండుగ వాతావరణాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు చేశారు. దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం చేస్తూనే మరో పక్కన ఈ రాష్ట్రం యొక్క కళా సాంస్కృతిక వైభవాన్ని నిలబెట్టినటువంటి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కవులు కానీ, రచయితలు కానీ, కళాకారులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తగు రీతిలో మనం సన్మానించుకోవడం ద్వారా, లేకపోతే ప్రోత్సాహం అందించడం ద్వారా ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేయాలనేటువంటి ఆలోచనని ప్రభుత్వం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఇవాళ 51 మంది కవులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. రాష్ట్రంలోంచి మాత్రమే కాకుండా హైదరాబాద్ నుంచి, ముంబై నుంచి కూడా వచ్చారు. వారు వచ్చి వారి యొక్క కవితల్ని వినిపించడం ద్వారా, అది కూడా ఏదో ఒక హాల్లో పెట్టుకుని నలుగురు కూర్చుని మాట్లాడుకునే విధంగా కాకుండా చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో కృష్ణా నది మీద తేలియాడేటువంటి ఈ పర్యాటక బోట్లో కూర్చుని అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్తూ, తద్వారా వారి యొక్క కవితల్ని వినటం, దాని ద్వారా మన మనసుకి ఆహ్లాదం కలగడం మాత్రమే కాకుండా ఆలోచన శక్తి కూడా పెరిగే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో అన్ని తీరాల్లోనూ, గోదావరి తీరం, పెన్నా తీరం, వంశధార, నాగావళి, ఎక్కడైతే నదులు ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఆయా ప్రాంతాల్లోని కవులందరినీ కూడా పూర్తి స్థాయిలో భాగస్వాములు చేసి ముందుకు తీసుకెళ్తామనేటువంటి వారిని తెలియజేస్తాం.